హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 10,500 మంది రేషన్ డీలర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మన యాప్లో ఫెస్టివల్తో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా అన్ని కోర్సులపై చాలా తక్కువ ధరకే ఆఫర్లో మీకు ఇస్తూ ఉన్నాము. మీరు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే అన్ని కోర్సులు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఉదాహరణకు ఏఎల్పి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సులు అనేవి జస్ట్ 499 రూపాయలకే ఇస్తున్నాము. సిలబస్ ప్రకారం కంప్లీట్ కోర్స్ ఉంటుంది. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ ఉంటాయి. డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. దీంతో పాటుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే జీడీ కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి కంబైన్డ్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఎనీ కోర్స్ మన యాప్లో 499 రూపాయలకి ఇస్తున్నాము. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి కొత్త కోర్స్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి చూడండి. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి కూడా ప్రత్యేకమైన కోర్సులు అయితే ఉన్నాయి. ఏ కోర్స్ అయినా మన యాప్లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ డీలర్ల నియామకాలకు సంబంధించి తాజా సమాచారం చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలో ఈరోజు చేరువలోనే చౌక దుకాణం అని చెప్పి ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. దీని ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 4,000 రేషన్ షాపులను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే గతంలో ఉన్నటువంటి రేషన్ షాపుల్లో ప్రస్తుతం 6,500 దుకాణాలకు డీలర్లు అనే వాళ్ళు లేరు. వాళ్ళ నియామకం కూడా చేపడతారు. అంటే 6,500 ప్లస్ 4,000 దుకాణాల్లో కూడా కొత్తగా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 10,500 మంది రేషన్ డీలర్లను నియమించుకునే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని చెప్పి ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొబైల్ డెలివరీ యూనిట్లు అంటే మనకి రేషన్ వాహనాల ద్వారానే రేషన్ అనేది సరఫరా చేస్తున్నారు. అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మళ్ళీ పాత విధానంలోనే ఇంకా మెరుగ్గా ఈ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అలాగే గతంలో తీసుకొచ్చినటువంటి విధానం వల్ల దాదాపు 1,800 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని కూడా చెప్తున్నారు. దీనిపై పెద్దగా ఉపయోగం అయితే లేదని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అయితే రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసరాలు అందించాల్సి వస్తుంది. అవి పెట్టినప్పటికీ కూడా అని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రేషన్ సరఫరా చేయడానికి వచ్చేటువంటి వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు వచ్చే సమయానికి ఆ కార్డుదారులు ఇంటి దగ్గర ఉండకపోవడం, లేకపోతే ఆ రేషన్ షాప్ తీసుకోవడానికి వాళ్ళ పనులు మానుకొని వెయిట్ చేయాల్సి రావడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్తగా మళ్ళీ పాత విధానంలోనే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరఫరా చేయాలని, అయితే గతం కంటే మెరుగ్గా ఈ సరఫరా చేయాలి అనే ఉద్దేశంతో దగ్గరగా ముఖ్యంగా చెప్పాలంటే నిర్దేశిత సమయంలో అదేవిధంగా సరైన తూకంతో రేషన్ అందించాలి అనే లక్ష్యంతో కొత్త దుకాణాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు కొత్తగా రేషన్ డీలర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలని కూడా భావిస్తుందన్నమాట. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,796 చౌక దుకాణాలు ఉంటే అందులో 6,500కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఒకే డీలర్కు 2-3 దుకాణాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే కొత్తగా 4,000 చౌక దుకాణాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. త్వరలో కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీటన్నింటికి సంబంధించి ఆయా జిల్లాల్లో రిక్రూట్మెంట్ అనేది చేపట్టడం అయితే జరుగుతుంది. మరి ఈ పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే గతంలో చేపట్టినటువంటి రేషన్ డీలర్ల రిక్రూట్మెంట్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ రేషన్ డీలర్లుగా పనిచేసేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్ చెప్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.